సార్ నమస్కారం. చెప్తున్న వరకే అన్న ముందు వద్దు లాలి పత్తిపాటి పుల్లారావు గారు, లాలి పత్తిపాటి పుల్లారావు గారు నాయకుల్ని. ఓకే సార్. చెట్లు తీసుకోవడానికి కూడా రాలేకపోతే కొద్దిగా ఎడకుండా ఎడంగా నిలబడి తీసుకురా ఓర్చుకోలేనటువంటి ఆలోచన స్పష్టంగా నిన్న ప్రెస్ మీట్ లో స్పష్టమవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి చేత కాదు, సంక్షేమం చేత కాదు, పెట్టుబడులు తీసుకురావడం చేత కానటువంటి అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డి గంటలు గంటలు ప్రెస్ మీట్. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు సంతోషంగా ఉన్నారు. చదువుకునేటువంటి పిల్లలకు భవిష్యత్తు ఉంటుందని ఆశగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికేమో ఇవన్నీ చూసి తట్టుకోలేక నిద్రలేని రాత్రులు గడుపుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ పార్టీలో ఉన్నవాళ్ళు కూడా ఆ మత్తులో ఉన్నారు. మేము వచ్చేస్తున్నామనే నమ్మకంతో ఉన్నారు. ఎక్కడికి వచ్చేది? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలని ఎవరు కోరుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తరువాత భవిష్యత్తులో ఇటువంటి పాలన మరలా తిరిగి చూడకూడదని కోరుకుంటున్నారు. ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి నిద్రపట్టక, జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక, ఏ మంచి కార్యక్రమం జరుగుతున్నా తట్టుకోలేక, ఈ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండటాన్ని ఓర్చుకోలేక ప్రతి బుధవారమో శుక్రవారం గురువారమో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటం, కొంతమంది మేధావులను పెట్టి ఏ విధంగా కన్ఫ్యూజ్ చేశారో వారం రోజులు, తిరిగి మరలా వాళ్ళు ఏ విధంగా వెనక్కి తీసుకున్నారో రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎంతసేపటికి కూటమిలో చిచ్చు పెట్టాలి, సంతోషించాలనేటువంటి తప్ప ఒక ప్రతిపక్ష హోదా లేకపోయినా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర శ్రేయస్సు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి సంతోషించాల్సింది పోయి ఎంతసేపటికి విధ్వంసకరమైనటువంటి ఆలోచనలు, కుట్రలు, కుతంత్రాలతోటి ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా అప్రదిష్ట పాలు చేయాలి,
కూటమిలో చిచ్చుబెట్టి సంతోషించాలనేటువంటి దుర్మార్గపు ఆలోచన చేయటం తప్ప ఆ ప్రెస్ మీట్లో మరొక ఆలోచన లేదు. కాబట్టి ఇటువంటి నాయకులు ఈ రాష్ట్రానికి ఉండటం దురదృష్టకరం. ఈ రాష్ట్ర ప్రజలు దురదృష్టకరం. అటువంటి నాయకుడు ఆ పార్టీ. ఆయన ఎన్ని కుట్రలు చేసినా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అనుభవం ముందు ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి అనుభవం కావాలి, ఆయన క్రెడిబిలిటీ కావాలి, ఆయన పేరు చెప్తేనే పెట్టుబడులు వస్తున్నాయి, ఆయనకున్నటువంటి ముందు చూపు, దూరదృష్టి, భవిష్యత్తు ఆలోచనలు ఈ రాష్ట్రానికి అవసరమని ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వారానికి వచ్చి ఒకరోజు ప్రెస్ పెట్టి కన్ఫ్యూజ్ చేయటం తప్ప నీ కన్ఫ్యూజన్లో పడేవాళ్ళు ఎవరు లేరు. దురాలోచనలు మానుకొని రాష్ట్రం కోసం కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారికి మంచి సూచనలు ఈ నీకు చేత అయితే చేతగాదే బంగాళూరులో పడుకోవాలి. ఆ విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధి, సంక్షేమం, ఇచ్చిన టార్గెట్ల ప్రకారం నిర్ణయించిన సమయానికి ప్రాజెక్టులు పూర్తి చేసి 29లో ఇంతకన్నా ఎక్కువ సీట్లు ఆ ఉన్న 11 రాకుండా చేసేటువంటి సమర్థత ఈ కూటమి ప్రభుత్వానికి ఉందని తెలియజేస్తాం.